ఉంటుంటాయి. అక్కడ వీళ్ళు ఏం చేయలేరు కదా బేసిక్గా అయితే. కాబట్టి ప్రస్తుతం కథ వేరేగా ఉంది. ఫైనాన్షియల్ ఇష్యూస్లో ఏముండదు. హ్యూమిలియేషన్, అవమానం, విరక్తి ఇదంతా అయిపోయాక అతను మేబీ జైలు నుండి బయటకు వచ్చేటప్పుడుకి అతని ఆరోగ్య పరిస్థితిని దారుణంగా దెబ్బతీసే ఇది చూడొచ్చు. ఎందుకంటే ఒక స్ట్రేచర్లో బతికినోడికి ఒక ఇగో ఉంటుంది. అక్కడ ప్రతి ఒక్కళ్ళు సార్ నమస్తే సార్ ఈ టైప్లో మాట్లాడేప్పుడు ఎవరన్నా అక్కో డాష్ అంటే ఎట్టుంటుంది. ఫస్ట్ ఎదురు తిరుగుతాడు 1 రోజు 2 రోజులు. అంతకంటే ఎక్కువ దుర్భాషలాడుతూ ఉన్నారనుకోండి, అవతల 10 మందితో ఆ మాట అనిపిస్తున్నారు అనుకోండి, ఇప్పుడు అనిపిస్తారు లోపల జైల్లో నిందితులతో, ఇతర నిందితులతో, వాళ్ళతో. అప్పుడు ఏమైపోతుందంటే 2 జరుగుతుంది. ఒకటి, అంతకంటే కసిగా ఒక లీడర్గా తయారవటం. జగన్ని జైల్లో పడేసి అట్లాగే హ్యూమిలియేట్ చేశారు. కనీసం బయట భోజనం కూడా రానిలా, అట్లాగే నెలల తరబడి ఏడిపించారు. తర్వాత నిరంజన్ రెడ్డి 16 నెలల్లో దాదాపు 4-5 నెలల పాటు అతనికి ఇంటి తిండి లేదు, జైలు తిండే తినిపించారు అతని చేత. అట్లాంటి చేశాక ఆ కసి అతన్ని లీడర్ని చేసింది, సీఎం స్థాయికి తెచ్చింది. ఇప్పుడు వీళ్ళు కసిగా తయారైతే ఇక హార్డ్ కోర్ లీడర్లుగా తయారవుతారు. లేదు అంటే ఇదేం జన్మ అనుకుంటే వాస్తవానికి శాంతం పక్కకి వెళ్ళిపోయి కూర్చుంటారు. ఇలా పక్కకెళ్ళిపోయేంతగా అవమానించాలన్నది వీళ్ళ ఫీలింగ్, వీళ్ళ ప్రయత్నం. కానీ నిజంగా ఈ అరెస్టులు అనేవి ఇప్పుడు వీళ్ళు బుద్ధా వెంకన్న చెప్తున్నట్టు, వీళ్ళు చెప్తున్నట్టు అంటే కొడాలి నాని ఇంకొక వరుసగా ఇప్పుడున్న పరిస్థితులు అంత వేగంగా అరెస్ట్ చేసే అంత అవకాశం ఉందా సార్? ప్రభుత్వం అంత డేరింగ్ స్టెప్ వేస్తుందా? ఏముందని చేయడానికి ఇప్పుడు ఇందులో ఉంది చూడండి, సింపుల్ లాజిక్. కిడ్నాప్ అంటే ఏంటి?